ఇప్పుడున్న రోజుల్లో సంపాదించడం ఎంత ముఖ్యమో దాచుకోవటం కూడా అంతే ముఖ్యం కదండీ! మనం ఇప్పుడు చేసే ఈ చిన్న చిన్న పొదుపులే రేపటి రోజున మనకవి పెద్ద ఆస్తుల్లాగా ఉంటాయి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డబ్బులు కొంచెం సంపాదన మనకి పెరిగిన తర్వాత అప్పుడు పొదుపు చేద్దాము అనేసైతే అనుకుంటూ ఉంటారు కదా! అలా అయితే ఎప్పుడు అనుకోవద్దు. డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు కాదండి. డబ్బులు ఉన్నప్పుడే పొదుపు అనేది మొదలుపెట్టాలి. ఇంకా మన ఛానల్‌లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనీ సేవింగ్ ఐడియాస్‌తో స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకు చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. అంటే మనకొచ్చే సంపాదనని ఎలా ఖర్చులు చేస్తే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు, ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని వేటిలో పెట్టుబడి పెట్టాలి అనే వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఈ వీడియో అయితే నెలకు 10,000 రూపాయల సంపాదించే వాళ్ళు ఏ పద్ధతిలో ఖర్చులు చేయొచ్చు అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. అంటే మనం దాచుకున్న డబ్బుల్ని ఇంట్లోనే ఉంచుకునే కన్నా ప్రతి నెల కూడాను ఒక స్కీమ్లో కట్టారనుకోండి, వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. చక్కగా డబ్బులు రెట్టింపు అవుతాయి. మనకి సంపాదన తక్కువైనా కానీ సేవింగ్స్ అనేటివి ఇంపార్టెంట్ అండి. సంపాదన తక్కువ సంపాదించినా కానీ కొంచెం సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఆ సేవింగ్సే మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఆ సేవింగ్సే మనకు ఉపయోగపడుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మంత్లీ బడ్జెట్ ప్లాన్ అయితే వేసి చూపిస్తాను నేను మీకు ఇక్కడ. ఇదే పద్ధతిలో ఖర్చులు చేశారనుకోండి, నెలకి 2,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. బియ్యంకి వచ్చేసి మనము ఒక 1,200 రూపాయలు అయితే ఖర్చు చేయాలండి. తర్వాత ఇంటద్దు వచ్చేసి ఒక 2,000 రూపాయలు ఉండేలా చూసుకోవాలి. తర్వాత పాల బిల్లు వచ్చేసి ఒక 600 రూపాయలు ఉండేలా చూసుకోవాలి. అంటే మనము పాలు ఒక హాఫ్ లీటర్ పోయించుకున్నాం అనుకోండి, లీటర్ 30 రూపాయలు చొప్పున పోయించుకుంటే 600 రూపాయలు అయితే అవుతాయి కదా. తర్వాత సరుకులు వచ్చేసి మనము ఒక 500 రూపాయలు అయ్యేలా చూసుకోవాలి. సరుకులు అన్నీ కూడాను మనం తక్కువే తెచ్చుకోవాలంటే 1/2 కిలోలు 1/2 కిలోలు తెచ్చుకున్నాం అనుకోండి, చక్కగా సరిపోతాయి మంత్కి. అదే కేజీలు తెచ్చుకొని వేస్ట్ చేసి పడేసి డబ్బులు మిగలవు, మనకి వేస్ట్ అయిపోతూ ఉంటాయి, పురుగులు అవి వస్తూ ఉంటాయి కదా. కొంచెం ఎక్కువ కూరగాయలు తెచ్చుకుంటే అట్లా కాకుండా తక్కువ కూరగాయలు తెచ్చుకోండి. అది కూడాను రేట్ కంపారిజన్ చేసి తెచ్చుకోవాలండి. అంటే ఇప్పుడు డీమార్ట్స్లో ఇంకా అట్లా రిలయన్స్లో వాటిలో తెచ్చుకుంటూ ఉంటారు కదా చాలామంది సరుకులు. రెండిట్లో రేట్ అనేది కంపారిజన్ చూసి వేటిలో ఏవి తక్కువ వస్తున్నాయో వాటిలో తెచ్చుకున్నారనుకోండి, చక్కగా మనకు కొంచెం ఎక్కువ సరుకులు అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత కూరగాయలకు వచ్చేసి మనము ఒక 250 రూపాయలు అయితే ఖర్చు చేయాలి. అంటే వారానికి ఒకసారి కూరగాయలు తెచ్చుకోండి, 4 వారాల పాటు తెచ్చుకోండి. 20 రూపాయలకి 3 ఆకుకూర కట్టలు అలా ఇస్తూ ఉంటారు. చక్కగా అట్లా ఒక 3 ఆకుకూర కట్టలు తెచ్చుకున్నారనుకోండి, అవి 3 రోజులు అయితే వస్తాయి. ఇంకొక 4 రోజులు వెజిటేబుల్స్ ఏమన్నా తెచ్చుకోండి. ఇంకో 4 రోజులకి వెజిటేబుల్స్ ఏమన్నా ఒక 4 రకాలు ఒక 1/2 కిలోలు అట్లా తెచ్చుకున్నారనుకోండి. చింతపండు అనేది తెచ్చుకుంటాం కదా మనం సరుకుల్లో కంపల్సరీగా, పులుసులు కానీ అట్లా టమోటాలు వేసి గురు కానీ అట్లా చేసుకుంటే కూరలు కొంచెం ఎక్కువ అయితే వస్తూ ఉంటాయి. చక్కగా కూరగాయలకి ఒక 250 రూపాయలు అయితే చక్కగా సరిపోతాయండి. అంటే నెలకి మనము 250 రూపాయలే ఖర్చు చేయాలి కూరగాయలకి. ఇంకా తక్కువ ఖర్చు చేసినా పర్లేదు, ఇంకా ఎక్కువ మిగులుతాయి కదా. అట్లా కాకుండా ఎక్కువ ఖర్చు మట్టి చేయొద్దు, 250 రూపాయల లోపే ఖర్చు చేయాలి కూరగాయలకి. ఇప్పుడు ఎస్టిమేషన్ అనేది వేసుకోండి. వారానికి మనము ఇంత అమౌంట్ అని చెప్పేసి ఎస్టిమేషన్ వేసుకోండి. మనకి 60 రూపాయలు పెట్టి కూరగాయలు ఏమొస్తాయి అనేసి అయితే అనుకోవద్దండి. అంటే ఇప్పుడు ఆకుకూరలు వచ్చేసి 20 రూపాయలకి మనకి ఒక 3 కట్టలు అయితే ఇస్తారు కదా. 20 రూపాయలకి 3 కట్టలు ఆకుకూరలు తెచ్చుకోండి. ఇంకా 40 రూపాయలు మిగులుతాయి కదా. 40 రూపాయలకి ఒక 4 రకాలు 1/2 కిలో తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు టమాటాలు కేజీ 20 ఉన్నాయి అనుకోండి, 1/2 కేజీ టమాటాలు వస్తాయి కదా ఒక 10 రూపాయలకి. అట్లా ఒక 1/2 కేజీ టమాటాలు రైతు బజార్లో తెచ్చుకుంటే రేట్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. తర్వాత కాయలు ఫ్రూట్స్ కూడా తెచ్చుకోండి. ఒక 250 రూపాయలకి ఫ్రూట్స్ కూడా తెచ్చుకోవాలి. సరుకులు కూరగాయలు తెచ్చుకునేటప్పుడే ఫ్రూట్స్ కూడాను 250 రూపాయలకి తెచ్చుకోవాలండి. అంటే ఇవి కూడా అంతే. అరటికాయలు ఒక్కొక్కసారి అరటికాయలు తెచ్చుకున్నారనుకోండి ఒక 60 రూపాయలు పెట్టి, ఇంకొకసారి ఒకటి ద్రాక్ష కానీ అట్లా ఒక 60 రూపాయలు పెట్టి, అట్లా కూరగాయలతో పాటే ఈ ఫ్రూట్స్ కూడా తెచ్చుకోండి. తర్వాత కరెంట్ బిల్ వచ్చేసి ఒక 250 రూపాయల లోపు ఉండేలా చూసుకోవాలి. కరెంట్ బిల్లు కూడా ఒక 250 రూపాయల లోపు ఉండేలా చూసుకోవాలి. అవసరమైనంత కరెంటే యూజ్ చేసి, అంటే ఇప్పుడు లైట్స్ అవి మనం ఏ రూమ్లో అయితే ఉంటున్నామో ఆ రూమ్లోనే లైట్స్ ఉంచి కదమా రూమ్స్లో లైట్స్ ఆపేసేసుకున్నారనుకోండి, ఇంకా అట్లానే ఫ్యాన్లు కానీ ఇంకా అట్లా మనం ఈ వాషింగ్ మిషన్ వేసినప్పుడు ఫ్రిడ్జ్ ఆపేసేయండి. అట్లా చేసుకుంటూ ఉన్నారనుకోండి, కొంచెం కరెంట్ బిల్ అనేది సేవ్ అవుతుంది. నేనైతే అట్లానే చేస్తాను. అంటే ఏదన్నా ఇంట్లో వాషింగ్ మిషన్ కానీ ఏసీస్ కానీ అలాంటివి వేసినప్పుడు ఫ్రిడ్జ్ ఆపుతాను. అట్లా కొంచెం సేవ్ అనేది చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో మనకేం ఎక్కువ స్టోర్ ఏమి ఉండవు కదా. పచ్చళ్ళు కానీ ఇంకా కూరగాయలు కానీ ఇంకా పాలు అవే కదా పెట్టుకుంటాము. ఒక 1 అవర్ వాటిని ఆఫ్ చేసినా కూలింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో సరిపోతుంది. వాషింగ్ మిషన్ వేసినప్పుడు కంపల్సరీగా నేను ఫ్రిడ్జ్ అనేది ఆపేస్తాను. ఏసీ వేసినప్పుడు కూడా ఫ్రిడ్జ్ కూడా ఆపేస్తాను. అప్పుడు మనకు కొంచెం కరెంట్ బిల్ అనేది సేవ్ అవుతుంది. లైట్స్ కూడాను మనం ఏ రూమ్లో అయితే అవసరమో ఆ రూమ్లో లైట్స్ వేసుకోవాలి. ఏ రూమ్లో అవసరమో ఆ రూమ్లోనే ఫ్యాన్స్ అలా వేసుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా కరెంట్ బిల్ అనేది చక్కగా చాలా సేవ్ చేయొచ్చండి. కరెంట్ బిల్ కూడా 250 రూపాయల లోపు ఉండేలా చూసుకోవాలి. తర్వాత గ్యాస్ బిల్ అండి. కొంతమంది గ్యాస్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 1 ఇయర్కి 3 సిలిండర్స్ అయితే ఫ్రీగా వస్తున్నాయి. చక్కగా ఆ 3 సిలిండర్స్ని మనం కొంచెం తెలివిగా ఉపయోగించామనుకోండి, 2 నెలలకి ఆ సిలిండర్స్ అనేటివి యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు 3 సిలిండర్లు ఇస్తున్నారు కదా, ఒక 6 నెలలకి ఆ 3 సిలిండర్స్ అయిపోతాయి. తర్వాత నుంచి మనము ఇంకొక
3 సిలిండర్స్ కొనుక్కుంటే సరిపోతుంది 1 ఇయర్లో. చక్కగా కొంతమంది కార్డ్స్ లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే ఇంకా చేసేదేం లేదు. అంటే రేషన్ కార్డ్ అవి లేని వాళ్ళకి ఇవ్వదు కదా గవర్నమెంట్. ఇంక ఇప్పుడు గ్యాస్ బిల్ అయితే మనకి 900 రూపాయలు అట్లా ఉంటుంది కదండి. గ్యాస్ బిల్లు అందరికీ ఒకే విధంగా ఉంటుంది 900 రూపాయలు. ఇంకా వాళ్ళ ఇంటికి తెచ్చిస్తే మనకి 930 రూపాయలు 950 రూపాయలు అట్లా తీసుకుంటారు. అలా కాకుండా గ్యాస్ గోడమ్స్ మీకు దగ్గరగా ఉన్నాయి అనుకోండి, ఏముంది బండి మీద అయినా వెళ్ళి తెచ్చుకోవచ్చు. చక్కగా మనది పాస్ సిలిండర్ ఇచ్చేసి కొత్త సిలిండర్ అనేది తీసుకొచ్చుకోవచ్చు అక్కడికి వెళ్ళి. తర్వాత పిల్లలకి స్కూల్ ఫీజెస్ కానీ స్టడీ ఫీజెస్ కానీ ఇప్పుడు కొంతమందికి అమ్మఒడి అట్లా తల్లి కొందరు అలాంటి స్కీమ్స్ అలాంటివన్నీ ఉన్నాయి కదా గవర్నమెంట్కి సంబంధించినవి. అట్లా అమౌంట్ అనేది ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అట్లా వస్తున్నాయి అంట. ఆ అమౌంట్ పెట్టి మనము ప్రైవేట్ స్కూల్స్లో చదివించాలనుకుంటే ఆ అమౌంట్ పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించవచ్చు. ఇంకా తర్వాత ట్యూషన్కి పంపించుకోవచ్చు అండి. ట్యూషన్ ఫీజు ఇద్దరు పిల్లలకి కలిపి 1000 రూపాయలు ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు ట్యూషన్కి పంపించట్లేదు అనుకోండి, మీకు ఆ డబ్బులు వస్తాయి కదా, తల్లికి వందనం ఆ డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి కదా, ఆ డబ్బులు 15,000 ఇద్దరికి వస్తాయి కదా. ఇవి కూడాను నెలకు 1000 రూపాయలు చొప్పున దాచుకున్నారనుకోండి, సంవత్సరానికి 12,000 రూపాయలు అవుతాయి కదా. ఆ 15,000 ప్లస్ 15,000 ప్లస్ ఈ 12,000 మొత్తం కలిపితే మనకి 45,000 అయితే అవుతాయి, 42,000 అయితే అవుతాయి. 42,000 పెట్టి స్కూల్ ఫీజు అనేది మేనేజ్ చేయొచ్చు. కొంచెం పెద్ద స్కూల్స్లో చదివించుకోవచ్చు. స్టడీ ఏముంది, ఇప్పుడు ChatGPT ఇవన్నీ ఉంటున్నాయి కదా, చక్కగా మనం ఇంట్లోనే స్టడీ చెప్పుకోవచ్చు. స్టడీ ఫీజు సేవ్ చేసి అది స్కూల్ ఫీజులో నెలకి ఇంట్లోనే మనం చేసే ఖర్చుల్లోనే కొన్ని ఖర్చులు తగ్గించుకొని స్టడీ ఫీజు ముందుగానే మనం ఇట్లా స్కూల్ ఫీజుని ముందుగానే మనం ఇట్లా సేవ్ చేసుకున్నాం అనుకోండి, స్కూల్ ఫీజు కట్టేటప్పుడు ఒకరిని అడగాల్సిన అవసరం లేకుండా మన డబ్బులతోనే మనకు వచ్చే శాలరీతోనే మనం చక్కగా పిల్లలకి స్కూల్ ఫీజెస్ అనేవి కట్టేసేయొచ్చండి. అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ పథకాలు అనేవి వస్తున్నాయి కదా గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు, చక్కగా 30,000 రూపాయలు వస్తాయి ఇద్దరికి కలిపి. ఆ 30,000 రూపాయలతో పాటు మనం ఇంట్లోనే సేవ్ చేసుకుంటాం కదా ఈ 12,000 రూపాయలు, ఇవి మొత్తం 42,000 రూపాయలు పెట్టి ఇద్దరికి కూడాను 40,000 రూపాయల లోపు ఉండే స్కూల్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి స్కూల్స్ చక్కగా జాయిన్ చేసుకోవచ్చు. లేదు మేము స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాము, కంపల్సరీగా స్టడీ పంపించుకోవాలి అనుకుంటే చక్కగా స్టడీకి 500 రూపాయల లోపు ఉండే స్టడీస్ ఉంటాయి కదా, అలాంటి స్టడీస్లోకి జాయిన్ చేసుకోవచ్చు. తర్వాత టీవీ బిల్ ఆర్ ఫోన్ బిల్. టీవీ బిల్ ఇప్పుడు టీవీస్ అనేవి ఎవరు చూడట్లేదు కదా, ఫోన్ బిల్ వేయించుకున్నారనుకోండి, ఫోన్లో వైఫైతోనే టీవీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక 300 రూపాయలు ఫోన్ బిల్ వేయించుకున్నారనుకోండి, ఆ మనం ఫోన్లో వైఫైని టీవీ కనెక్ట్ చేసుకొని చక్కగా చూడాలనుకుంటే టీవీ అనేది చూసుకోవచ్చు. ఒక 300 రూపాయలు ఉండేలా చూసుకోండి టీవీ బిల్ ఆర్ ఫోన్ బిల్లు. తర్వాత నాన్ వెజ్కి మనం ఒక 500 రూపాయలే ఖర్చు చేయాలి. అది కూడాను ఒక వారము ఎగ్స్ తీసుకొచ్చుకోండి. ఒక వారము ఎగ్స్ తెచ్చుకోండి ఒక 100 రూపాయలు పెట్టి. తర్వాత ఇంకొక వారము ఒక 150 రూపాయలు పెట్టి చికెన్ తెచ్చుకోండి. తర్వాత ఇంకొక వారము ఒక 250 రూపాయలు పెట్టి ఒక 1/2 కిలో మటన్ అనేది వస్తుంది, మటన్ తెచ్చుకోండి. అట్లా మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలండి. తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసేసి మనము ఒక అంతకుముందు వారం తెచ్చుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, మనము ఆ ఎగ్స్ అనేటివి యూజ్ చేసేసుకోవచ్చు. ఈ ఎగ్స్ని మనం ఒక 2 సార్లు తెచ్చుకోవాలంటే ఒక 50 రూపాయలకి ఒకసారి, ఇంకొక 50 రూపాయలకి ఇంకొకసారి, అట్లా కాకపోయినా కానీ 100 రూపాయలకి మొత్తానికి కలిపి ఒకేసారి తెచ్చుకున్న ఒక 2 వారాలకు వస్తాయి ఆ ఎగ్స్ అనేటివి సండేస్ అప్పుడు. ఇంకొక 2 వారాలు వచ్చేసేసి మనము ఒక వారము ఫిష్ తెచ్చుకున్నాం అనుకోండి, ఒక 150 రూపాయలకి మంచిగా 1 కేజీ ఫిష్ అయితే వస్తుంది. ఒక 150 రూపాయలకి ఫిష్ కానీ, లేదనుకుంటే చికెన్ కానీ, లేదంటే రొయ్యలు కానీ మీకు మార్చి ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు. తర్వాత మటన్ కూడా తినాలనుకుంటే ఒక 250 రూపీస్కి ఒక 1/2 కేజీ మటన్ అయితే వస్తుంది. ఆ మటన్ కూడా తిన్నట్టు ఉంటుంది. ఇంకా తర్వాత షాపింగ్కి లేదనుకుంటే అదర్ ఖర్చులు, షాపింగ్ కానీ ఇంకా ఏదైనా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటాం కదా, వాటికి ఒక 50 రూపాయలు అనేవి వేసుకోవాలి. తర్వాత మెడిసిన్స్కి ముందుగానే ఒక 200 రూపాయలు తీసుకొని పక్కన పెట్టుకోండి. మెడిసిన్స్ ఏమన్నా యూజ్ అయితే 600 రూపాయలతో యూజ్ చేసుకోండి. లేదు అనుకుంటే అవి కూడా సేవింగ్స్లో ఉంచేసేసుకోండి. ఇప్పుడు ఇట్లా ఈ పద్ధతిలో కనుక ఖర్చు చేశారనుకోండి ఒక 8,000 రూపాయలు అయితే అవుతాయి. అంటే బీచేసేసి మనము ఒక 8,000 రూపాయలు అయితే ఖర్చు చేస్తామండి. ఈ పద్ధతిలో ఖర్చులు చేస్తే నెలకి ఒక 8,000 రూపాయలు అనేవి ఖర్చులు చేస్తాము. మనకు వచ్చే శాలరీ వచ్చేసి 10,000 రూపాయలు కదా, ఇప్పుడు నెలకి ఒక 10,000 రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఖర్చులు చేస్తే ఒక 8,000 రూపాయలు ఖర్చులు చేసి ఒక 2,000 రూపాయలు అనేటివి సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. మీరు ఏం చేస్తారంటే ముందుగానే ఈ 2,000 రూపాయలు అనేటివి తీసేసేసుకొని మంత్ స్టార్టింగ్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఆర్డీ స్కీమ్ అనేది ఉంటుందండి. పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ స్కీమ్ అనేది ఉంటుంది. ఈ ఆర్డీ స్కీమ్లో 2,000 రూపాయలు అనేటివి కట్టేసేసుకోండి ముందుగానే. ఇప్పుడు మనకు వచ్చే శాలరీలో నుంచి ముందుగానే మనం ఏం చేయాలంటే ఆర్డీ స్కీమ్ అనేసి స్కీమ్ ఉంటుంది కదా, ఆ స్కీమ్లో ఒక 2,000 రూపాయలు అనేటివి కట్టేసేసుకున్నాం అనుకోండి, నెలకి 10,000 రూపాయలు అనేటివి సరిపోతాయి మనకి. చక్కగా ఇట్లా చేయండి. ఒక 2,000 రూపాయలు అనేవి స్కీమ్లో కట్టుకోండి, అప్పుడు సరిపోతాయి. చక్కగా నెలకి 10,000 రూపాయలు అనేవి మనము మేనేజ్ చేయగలము. ఈ స్కీమ్లో కట్టడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు మనం నెలకి ఒక 2,000 రూపాయల స్కీమ్లో కట్టామనుకోండి, 1 ఇయర్కి వచ్చేసరికి మనము 1 ఇయర్కి నెలకి 2,000 రూపాయల చొప్పున ఒక 12 నెలల పాటు కడతాం కాబట్టి 24,000 రూపాయలు అయితే అవుతాయి. అంటే ఒక సంవత్సరానికి 24,000 రూపాయలు అసలు కడతాము. అట్లా మనం ఒక 5 ఇయర్స్ దాకా కట్టాలండి. ఆర్డీ స్కీమ్ అనేది 5 ఇయర్స్ దాకా కట్టాలి. మధ్యలో 3 ఇయర్స్కైనా తీసేసుకోవచ్చు, కాకపోతే మనకు తక్కువ వడ్డీ అనేది వస్తుంది. ఈ ఆర్డీ స్కీమ్లో మనకి 7.8% అని అట్లా 8% అని అట్లా వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి వడ్డీ పెరుగుతుంది, ఒక్కొక్కసారి తగ్గుతుంది కూడా, కానీ ఎక్కువ శాతం పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం మనం స్టార్ట్ చేసినప్పుడు 7.8% వడ్డీ ఉందనుకోండి, మనం కట్టే 1 ఇయర్ అమౌంట్ 24,000 రూపాయలకి ఇంత ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు. అదే నెక్స్ట్ ఇయర్కి మనం కట్టేది ఇప్పుడు 2 ఇయర్స్ వాటికి ఇలానే కట్టామనుకోండి,
48,000 రూపాయలు అవుతాయి కదా. ఈ 48,000 రూపాయలకి మనకి నెక్స్ట్ ఇయర్కి మనం కట్టే టయానికి ఒక 9% ఉందనుకోండి. ఆ 48,000 రూపాయలకి 9% వడ్డీ అనేది ఇస్తారు. అట్లా అయితే ఉంటుందండి ఈ స్కీమ్లో అనేది. మన లక్ అంటే మనం కట్టేటప్పుడు ఒకవేళ ఇది పర్సంటేజ్ అనేది పెరిగిందనుకోండి, చక్కగా మనకు కూడాను ఎక్కువ వడ్డీ అనేది వస్తుంది. ఇట్లా మనము 3 ఇయర్స్ పాటు కట్టామనుకోండి, ఇంట్లోనే ఇట్లా వడ్డీ కాకుండా ఓన్లీ 3 ఇయర్స్ పాటు కట్టామనుకోండి 72,000 రూపాయలు అయితే కడతాము. అదే మనం ఒక 4 ఇయర్స్ బట్టి కడితే, అంటే ఇప్పుడు 3 ఇయర్స్ మధ్యలో తీసేసుకోవచ్చు. ఈ 72,000 రూపాయలకి మనకి 7.8% అయితే 7.8% వడ్డీ రేట్ ఇస్తారు. 9% అయితే 9% వడ్డీ రేట్ అనేది ఇస్తారు. దీనికి ఇప్పుడు 7.8 అనుకోండి, 7.8% వడ్డీ ఇస్తారు. లేదు 9% అనుకోండి, 9% అంటే 72,000 ఇంటూ 9% వడ్డీ అనేది ఇస్తారు. కాకపోతే కొంచెం తక్కువ వడ్డీ వస్తుంది. ఇప్పుడు 72,000 రూపాయలకి మనకు తక్కువ అమౌంట్ వస్తుంది కదా వడ్డీ అనేది. అట్లా కాకుండా ఒక 5 ఇయర్స్ దాకా కట్టుకున్నారనుకో, ఇప్పుడు 4 ఇయర్స్కి మనం 96,000 రూపాయలు కడతాం 4 ఇయర్స్కి. అదే మనం 5 ఇయర్స్కి మనం కట్టే ఈ అమౌంట్ బట్టి నేను చెప్తున్నాను. వడ్డీ అనేది పక్కనే రాసి చూపిస్తాను మీకు. 5 ఇయర్స్కి 1,20,000 రూపాయలు అయితే కడతాం మనం. 1,20,000 రూపాయలు అయితే కడతాము. 5 ఇయర్స్ తర్వాత మనం ఇందాక నేను మీకు చెప్పాను కదా, వడ్డీ రేట్లు అనేవి ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాయి అని చెప్పాను కదా. ఇప్పుడు సుమారు మనకి ఒక 18% ఉందనుకోండి వడ్డీ రేట్ అనేది. మనము సేవ్ చేసే అమౌంట్ వచ్చేసి 1,20,000 రూపాయలు అయితే సేవ్ చేస్తాం కదా. ఈ అమౌంట్కి 18% అనుకోండి, మనకు వడ్డీ వచ్చేసి ఒక 22,000 రూపాయలు అయితే వస్తుంది. ఓన్లీ వడ్డీ బట్టికి అసలు ప్లస్ వడ్డీ వచ్చేసి 1,42,000 రూపాయలు అయితే వస్తాయండి. ఆర్డీ స్కీమ్ ద్వారా మనకి వడ్డీ రేటు 18% ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. 6.8% నుంచి స్టార్ట్ అయ్యి ఒక 10%, 12% అట్లా మనలకు బాగుంటే ఒక 18% అట్లా కూడా ఉంటుంది ఈ ఆర్డీ స్కీమ్లో వడ్డీ రేట్లు అనేటివి. ఇట్లా మనకి నెలకు ఒక 10,000 రూపాయల శాలరీ వచ్చినా కానీ ఇట్లా ఈ పద్ధతిలో కనుక ఖర్చులు చేస్తూ ఉన్నారనుకోండి, 20,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు కూడా నెలకు ఒక 12,000 రూపాయలు అయితే మనము సేవ్ చేసుకోవచ్చు. 8,000 రూపాయలు ఖర్చు చేసి ఈ 12,000 రూపాయలు కూడా మనము సరే ఒక 2,000 రూపాయలు వేటుకో వాటికి యూజ్ చేసేసిన ఒక 10,000 రూపాయలన్నా మనము స్కీమ్లో కట్టామనుకోండి. ఈ ఆర్డీ స్కీమ్లో ఒక 10,000 రూపాయలు అయితే కట్టామనుకోండి. 5 ఇయర్స్కి మనకు వచ్చేసేసి అసలు ప్లస్ వడ్డీ వచ్చేసి 7 లక్షల రూపాయల దాకా అయితే వస్తాయండి మనకి. చక్కగా ఈ ఆర్డీ స్కీమ్ అంటే నెలకి 10,000 రూపాయలు అనుకోండి. 5 ఇయర్స్కి మనము ఒక 6 లక్షల రూపాయలు అయితే కడతాము. మనకి వడ్డీ వచ్చేసి 1,00,000 రూపాయలు అయితే వడ్డీ వస్తుంది. మొత్తం కలిపేసి ఒక 7 లక్షల రూపాయలు అండి. చక్కగా నెలకి 20,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు 5 ఇయర్స్లోనే ఒక 7 లక్షల రూపాయల దాకా అయితే మనము సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు. చక్కగా ఒకసారి ఆలోచించండి. ఈ పద్ధతిలో ఖర్చు చేసి నెలకు ఒక 10,000 రూపాయలు కొంచెం సేవ్ చేశారనుకోండి, అంటే 20,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఒక 10,000 రూపాయలు సేవ్ చేశారనుకోండి, చక్కగా 7 లక్షల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ 10,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు వచ్చేసి 8,000 రూపాయలు ఖర్చులు చేసి 2,000 రూపాయలు సేవ్ చేస్తే 1,42,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.